అమ్మ నోటో వాళ్ళ బండాలని రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్జెండర్స్ వచ్చేసి పోలీసు వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దీని వెనుక ఏంటంటే 2016లో ఈ కుర్మ వెంకటేశ్వర రౌడీ షీటరు ఒక ఎవరైతే వాళ్ళు యాక్టివిటీ ఉంటే భానుప్రకాష్ అడ్డొస్తే ఆయనను చంపేశారు. దానికి మా పాత ఇక్కడ ఇన్స్పెక్టర్ కానీ ఏసీబీ కానీ పనిచేసిన వాళ్ళు ఒక రూల్ ప్రకారం చేసుకొని కోర్టులో ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్ వేసి అందులో కోర్టు అందరిని ఎగ్జామిన్ చేసిన తర్వాత అతనికి జీవిత కారాగార శిక్ష విధించినది రీసెంట్లో. దానికి కృతజ్ఞత భావంగా ఈరోజు వచ్చేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు, ధన్యవాదాలు తెలిపారు. నేను తెలంగాణ హిజరా ట్రాన్స్జెండర్ సమితి సెక్రటరీగా మాట్లాడుతున్నాను. ఈరోజు మేము బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపడానికి కారణం ఏంటి అంటే, కుర్మ వెంకట్ అనే ఒక రౌడీ షీటర్, ఒక సైకో ట్రాన్స్జెండర్స్ని గత 4 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పెట్టి 2016లో ప్రవల్లికని చంపేసి ఒక ట్రాన్స్జెండర్ని మా పైన ఇళ్ల మీదకి వచ్చి మా పైన ఎన్నో రకాల దౌర్జన్యాలు, సెక్షువల్ హరాస్మెంట్స్ చేయటం, మా డబ్బులు మా దగ్గర ఎంతో కాస్త ఎటువంటిది ఉన్నా మమ్మల్ని బెదిరించి చాలా రకాల ఇబ్బందులు పెట్టాడండి. హైదరాబాద్లో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి కూడా ఈ కుర్మ వెంకట్ తరఫు నుంచి అండ్ గ్యాంగ్, కుర్మ వెంకట్ వెనకాల ఉన్నటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఇళ్ల మీద అటాక్ చేయడం ఇవన్నీ జరగడం వల్ల చాలా అంటే చాలా అంత ఇబ్బంది పడ్డాం మేము. అతని మీద 10 నుంచి 15 కేసులు ఉన్నాయి, 2-3 మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. సో ఈ మర్డర్ కేసులు అన్నిటినీ మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే 3 మర్డర్ కేసులు ఉండడం జరిగింది. అండ్ అలాగే బంజారాహిల్స్లో 2 మనీ లెండెడ్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి శ్రీనివాస్ సార్ కావచ్చు, ఉదయ్ సార్ కావచ్చు, లేకపోతే కేఎస్ రావు సార్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కుర్మ వెంకట్ ద్వారి నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతామని చెప్పారు. ఇక్కడే మేము ధర్నాలు చేశాము, ఇక్కడే మేము పడుకున్న రోజులు ఉన్నాయి సార్, మాకు న్యాయం కావాలని 2018లో చాలా పెద్ద ధర్నా చేయడం జరిగింది, అరెస్ట్ వెంకట్ అని. సో వెంకట్ గారిని అరెస్ట్ చేసి అండ్ అలాగే న్యాయ వ్యవస్థలో కూర్చున్నటువంటి జడ్జీలు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్ టెస్టిమనీస్ అన్నింటినీ తీసుకొని మర్డర్ కేసులను అన్నింటినీ దర్యాప్తు చేసి తనకి ఈరోజు లైఫ్ విధించడం జరిగింది. సో దానిని సందర్శించుకొని ఈరోజు మేము మా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి